నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ ప్రసాద్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాల పరంగా మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ప్రసాద్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ మరోసారి సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న భారీ అంచనాలతో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హనుమాన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి హనుమాన్ పాత్రపై ఓ ఆసక్తికరమైన వార్త ట్రెండ్ అవుతోంది. ఈ హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడిగా కనిపిస్తున్నాడనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అందుకు కారణం చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఎంతో అభిమానం. గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కొంచెం సేపు హనుమంతుడిగా కనిపించాడు. అలాగే హనుమాన్ అనే బాలల సినిమాకి హనుమంతుడి మీద వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి వేషధారణలో చిరు కనిపించబోతున్నారట అని మెగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాగా ఈ విషయంపై అటు చిరు కానీ ఇటు మూవీ మేకర్స్ కానీ ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడించలేదు. దీన్ని బట్టి చిరు హనుమంతుడి పాత్ర చేస్తున్నారనడంలో వాస్తవం అయితే లేదు. చాలా మంది ఇది ఒక పుకారు మాత్రమే అంటున్నారు. అయితే దర్శకుడు ప్రసాద్ వర్మ మాత్రం ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు చేశారనేది సస్పెన్స్ గా ఉంచారు. మరి హనుమాన్ సినిమాలో చిరంజీవి హనుమంతుడిగా కనిపించబోతున్నారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.